అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో, ఆయన డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ని ఎంత దారుణంగా కొనసాగిస్తున్నారు అనేది గడిచిన 18 నెలలుగా చూస్తూ వస్తున్నామండి. ఇటువంటి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, ఏ శైలిలో చెప్పాలి అనేది కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ఆయన చేసేటువంటి దుర్మార్గమైన రాజకీయ ఎత్తుగాల్లో నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకైతే మింగుడు పడట్లేదండి. నిజంగా 93-94% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఓ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఇంకా ఈ దరిద్రం మమ్మల్ని పట్టి వెంటాడుతోంది ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% మంది జనాభా బాధపడుతున్నారండి. మరి ఆయనకి ఓట్లేసిన 40% మందికి ఎలా ఉందో తెలియదు, కానీ ఈ 60% మందికి మాత్రం చాలా ఇరిటేటింగ్ పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ మేము ప్రస్తావించాలనుకుంటున్న అంశం ఏంటంటే మెడికల్ కాలేజెస్ పీపీపీ అంశం అండి. దీన్ని ప్రైవేటీకరణ బూచిగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కొద్ది నెలలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యను నిజంగా ఉద్ధరించేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఆయన 1,04,00,000 సంతకాలు సేకరించాడని చెప్తున్నాడు. దాన్ని కూడా ఎంత చీప్గా మాట్లాడుతున్నాడంటే, ఈ 1,04,00,000 మంది సైకోలేనా బాబు అనేటువంటి స్లైడ్ని వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వింగ్స్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇంత డిగ్రేడింగ్ మైండ్ సెట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారండి. ఎందుకంటే నిజంగా వాళ్ళు సంతకం చేశారు అనుకుందాం, కాసేపు చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే అనుకుని చేసి ఉండొచ్చు కదా. వాళ్ళను కూడా ఈయనలాగా సైకోల కింద మార్చాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డికి అందినటువంటి బురదని ఊరందరికీ అంటించాలనేటువంటి దుర్మార్గమైన స్వభావంతో ఆయన కనిపిస్తున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలండి, అంటే గవర్నర్ గారిని కలిసి వచ్చారు, కాస్త డీసెంట్గా డిసిప్లిన్గా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది కదా జగన్ రెడ్డి. ఆ భాష ఏంటి? సిగ్గు లేదు, ఇంగితం లేదు, జ్ఞానం లేదు. ఎవరికి లేదు సిగ్గు? నిజంగా తల్లి చెల్లి చీకొట్టారు కాబట్టి సిగ్గు అనేది లేకపోతే నీకుండి ఉండకపోవచ్చు. నిజంగా ఇంగితం లేదు అంటున్నావు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు నన్ను ఎంత దారుణంగా ఓడించారు, నాకెందుకు 11 సీట్లే ఇచ్చారనే ఆలోచన, ఇంగితం నీకేమాత్రం ఉన్నా ఇవాళ ఆ మాట కూడా మాట్లాడేవాడివి కాదు. ఇక జ్ఞానం లేదు అంటున్నావు. ఇవాళ మెడికల్ కాలేజెస్ గురించి నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, అంటే తప్పులన్నీ నీ కింద పెట్టుకుని ఇవాళ ఎవరి మీద ఆ బురద అంటించే ప్రయత్నం చేస్తావు, ఎవరి మీద ఆ తప్పులు నెట్టేసే ప్రయత్నాన్ని చేస్తావు. ఇక్కడ జగన్ రెడ్డి గారు ఆ క్యాంపులు ఏర్పాటు చేసి రోడ్ల మీద కనిపించిన వాళ్ళందరినీ సంతకాలు అడిగారండి. నన్ను ఒక పర్సన్ అడిగారు, అలాగే రోడ్డు మీద వెళ్తూ ఉంటే అడిగాడు, నా సంతకం పెట్టాను అన్నారు. అన్న ఎందుకు సంతకం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా మెడికల్ కాలేజీలని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారన్న, చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, మరి మొత్తం పీపీపీ పేరుతోటి ప్రైవేటీకరణ చేసేసే ప్రయత్నం చేస్తున్నారన్న అని ఒక చిన్న స్క్రిప్ట్ ఫార్మాట్ ఒకటి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను అడిగా, బ్రదర్ నీకు నిజంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అసలు ఎన్ని మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయ్యాయి, వాటికి ఎంత ఫండ్ అలొకేషన్స్ జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఫండ్స్ వచ్చాయి, ఆ ఫండ్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మెడికల్ కాలేజెస్కి ఖర్చు పెట్టారా? ఇవాళ పీపీపీ మోడ్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ అని చెప్తున్నారో, నిజంగా ఆ విధంగా జరిగినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వ రంగంలో సీట్లను ఏవైతే చెప్పారు కదా, కొన్ని సీట్లు అమ్మేసుకుని కొన్ని సీట్లు ప్రభుత్వానికి రిజర్వ్ చేస్తామని, మరి ఆ కేటగిరీలో చూసినట్లయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు వస్తున్నాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినప్పుడు ఎక్కువ సీట్లు వస్తున్నాయా? ఇలా కొన్ని అంశాలను వాళ్ళ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ నిల్లండి. ఈ విషయం అర్థమైన తర్వాత ఆ పర్సన్ చెప్పింది ఏంటంటే, మా పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుందన్న, దాన్ని ఏదో విధంగా తీసుకెళ్ళాలి కదా, ఎఫెక్టివ్గా ప్రజల్లో ఉంచాలి కదా, ప్రయత్నం చేస్తున్నా, ఎంత సబ్జెక్ట్ అయితే మా దగ్గర లేదన్నాడు. సర్లే వదిలేండి, ఇవాళ ఆ సబ్జెక్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా 1 కోటి మందికి పైగా సంతకాలు పెట్టారని. ఆ 1 కోటి మందికి పైగా సంతకాలు పెట్టినటువంటి వారందరికీ కూడా అసలు 2022 నుంచి ఇవాళ 2025 వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉందండి. దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రాలను ఒక్కసారి గమనించండి. తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది కదా. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంటే మెడికల్ కాలేజీల సీట్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్య మొన్న ఆయన చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారిని అడిగారు కదా, మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి నిజంగా గాడిదలు ఏమైనా కాశారా? అందుకనే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత తక్కువ సంఖ్యలో మెడికల్ సీట్స్ ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం ఆ పక్కన
మన తమిళనాడు రాష్ట్రం, మరోవైపు కర్ణాటక స్టేట్, వీళ్ళందరికీ ఎందుకు ఎక్కువ మెడికల్ సీట్స్ ఉన్నాయి? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అంశం అండి. ఇక్కడ మనం కొన్ని కంటెక్స్ట్ వెళ్ళినట్లయితే 2022లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల సంఖ్య పెంచాలి అనేది ఏదో తన మెదడులోంచి ఉద్భవించినటువంటి ఆలోచనలాగా చాలా దారుణంగా యాక్ట్ చేస్తున్నారండి. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కొద్దిమంది నమ్మితే నమ్మొచ్చు, కానీ ఇది కేంద్ర ప్రభుత్వం తాలూకా నిర్ణయం. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా టీచింగ్ హాస్పిటల్ ఉండాలి, మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి ఆలోచన చేసింది 2022 నుంచి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. 60:40 రేషియోలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మింగి దాచిపెట్టారు అనేది ఖచ్చితంగా తేలాల్సినటువంటి విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం నుంచి పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం ఈ 3 మెడికల్ కళాశాలలకి సంబంధించి సుమారుగా ఒక్కో కళాశాలకి 200 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది. మరి ఆ విడుదల చేసినటువంటి డబ్బులో జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడని మీరు చూసినట్లయితే ఒక చోట 174 కోట్లు, మరో చోట 111 కోట్లు, ఇంకో చోట 206 కోట్ల రూపాయలు. ఈ 3 కళాశాలలు పూర్తి అవ్వాలంటే 1500 కోట్ల రూపాయలకు పైగా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నాబార్డ్ ద్వారా 1392 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కిందన మొత్తం టీచింగ్ హాస్పిటల్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయడానికి కడప, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ ప్రకాశం జిల్లాలకి ఆ నిధులు విడుదల చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులన్నీ ఏం చేశారనే దానికి ఇవాళకి ఆయన సమాధానం చెప్పడు. కాకి లెక్కలు చెప్తాడండి. కాకి లెక్కలు ఒక్కసారి మీరు ఆ కాకి లెక్కలు విన్నట్లయితే 3000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టేశాడట జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న సెప్టెంబర్ నెలలో ప్రెస్ మీట్ పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని రివీల్ చేశారు. ఒకసారి ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే అమలాపురం మెడికల్ కాలేజ్ 475 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సి ఉంటే 60 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. 63 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఖర్చు పెట్టింది. ఇక మార్కాపురం కాలేజీకి 475 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 46 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టారు. 25 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఖర్చు పెట్టింది. ఇక మదనపల్లె 475 కోట్లకి 28 కోట్లు జగన్ రెడ్డి ఖర్చు పెడితే 43 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలంలోనో 2 ఏళ్ల కాలంలోనో పెట్టినటువంటి ఖర్చు కంటే కూడా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రెట్టింపు ఖర్చు చేసింది. ఆదోని మెడికల్ కళాశాలకి 475 కోట్ల రూపాయలకి 47 కోట్లు ఆయన పెట్టారు. 30 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం పెట్టింది. ఇక బాపట్ల చూస్తే 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి 500 కోట్ల రూపాయలకి. పెనుకొండ చూస్తే 475 కోట్ల రూపాయలకి కేవలం 18 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 1-2 కళాశాలలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది గుడ్డు సున్నా. అటువంటి సిచ్యువేషన్లో మెడికల్ కళాశాలను ఆయన విడిచిపెట్టి వెళ్ళారు. అసలు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సీట్లు అమ్ముకోవడం అనే దుర్మార్గమైన ఆలోచన అసలు భారతదేశ వ్యాప్తంగా ఎవరికైనా వస్తుందా? ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వచ్చింది. ఆ రోజు తాను అమ్ముకుందామని ప్రయత్నం చేసినటువంటి మెడికల్ కళాశాలల సీట్స్ ఏవైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఇవాళ PPP మోడ్లో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు చార్జ్ చేస్తారని చెబుతోందా? లేదు కదా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక 100 సీట్లు ఉన్నట్లయితే కేవలం 42 సీట్లు మాత్రమే ప్రభుత్వ రంగానికి వస్తాయి, అంటే ఫ్రీ సీట్స్గా. మిగిలిన సీట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కోటా ఉంటుంది. ఇక మిగిలిన కోటా అంతా కూడా ఆయన అమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ అమ్ముకునేటువంటి ఫీజ్ స్ట్రక్చర్ కంటే ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా లేదు. మరొక అంశాన్ని మీరు ఇక్కడ కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే 42% అక్కడ సీట్స్ ఉంటాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం చెబుతున్న PPP విధానంలో 50% సీట్స్ అనేవి మెరిట్కి రాబోతున్నాయండి, పేద విద్యార్థులకు రాబోతున్నాయి. ఎవరైతే నైపుణ్యం ఉన్నారో వాళ్ళు దక్కించుకోబోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవాళ ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద పడి ఏడుస్తున్నాడు? 30 జూలై 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక నోట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 157 మెడికల్ కళాశాలలు దేశవ్యాప్తంగా వాళ్ళు శాంక్షన్ చేస్తే 109 కళాశాలలు ఫంక్షన్లోకి వచ్చాయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మరి 17 మెడికల్ కాలేజెస్ కదా. ఈ 157తో చూసినట్లయితే 10% ప్లస్ సీట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మరి సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది కదా. మరి ఇవాళ 60% పైగా ఫంక్షన్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి కాలేజెస్ వాళ్ళు చూపిస్తుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్ని కాలేజెస్ ఫంక్షన్లోకి వచ్చాయి. ఇప్పుడు మీరు చూసినటువంటి లెక్కలే చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ కాలేజ్కి ఎంతెంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ ఎప్పటికీ పూర్తవుతాయి. ఇప్పటికే తరగతులు ప్రారంభమైనటువంటి కళాశాలనే మీరు చూసినట్లయితే అక్కడ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తప్ప ఆ తరువాతి దశలో అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇవాళకి క్రియేట్ అవ్వలేదు. అందుకే మీరు ఇంకా చూస్తున్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలు వెళ్ళే నాటికి అక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ మెడికల్ కళాశాలల్ని కట్టొద్దు, నేను ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 25 ఏళ్ళకో ముఖ్యమంత్రి అయితే అవుతాను, అప్పుడు ఆ తర్వాత ఒక 25 ఏళ్ళకు నేను వీటిని పూర్తి చేస్తాను, ఆ తర్వాత వాటికి నా పేరు నా తాత రాజారెడ్డి పేరు పెట్టుకుంటాను, ఇలాంటి డబ్బా మాటలు జగన్మోహన్ రెడ్డి మానుకోవాల్సిన అవసరం ఉందండి. నోటికి ఎలాంటి అబద్ధాలు వస్తే, ఎంత అబద్ధం వస్తే అంత అబద్ధాన్ని చెప్పేస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతూ ఎండ్ పాయింట్ మీరు గమనించినట్లయితే 350 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో యోగా డే కోసం ఖర్చు పెట్టేసిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జగన్ రెడ్డి నువ్వు మొత్తం నాకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వం శాంతం నాశనం చేసి విడిచిపెట్టావు. ఇవాళ కూటమి ప్రభుత్వం అంత ఖర్చు పెట్టాలనేటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించిన అటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలు చేయడానికి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి, ఈ రాష్ట్రంలో మౌలిక వసతులను కల్పించడం మీద ప్రస్తుతం వాళ్ళు దృష్టి సారించారు తప్ప నీలా గాలి తిరుగుడు తిరగడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అయితే లేదనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ మెడికల్ కాలేజెస్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అవ్వకూడదు, దీన్ని ఒక బూచిగా పేదలకు చూపించాలి, పేదలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి భ్రమ కల్పించాలి. ఇవాళ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి, 70% ఇన్ పేషెంట్కి సంబంధించినవి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయి, ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి, అవన్నీ పేదలకు ఉపయోగపడతాయి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ 70% చికిత్సను అందిస్తాం, మిగిలిన 30% మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటాయి. ఇక అవుట్ పేషెంట్ విభాగాన్ని చూసినట్లయితే మొత్తం 100% కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుందని చాలా క్లియర్గా చెబుతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి చెవులకి, జగన్మోహన్ రెడ్డి మెదడుకి ఎక్కట్లేదంటే ఆయన ఏమనాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. అసలు వాస్తవం ఏంటి, రియాలిటీలో ఏం జరుగుతుందనే అంశాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.